హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మా పిన్ని చేసిన గవ్వలండి. వెన్న గవ్వలు అంటారు. క్రంచీగా తింటుంటే మనకి బొరుగ్గా క్రంచీగా బాగా అనిపిస్తుందండి. ఇలా మీకు ఒక బెల్లం చూపిస్తామండి. ఆ బెల్లం యూస్ చేయడం వల్ల పొడి పొడిగా గవ్వలు అతుక్కోకుండా సాగకుండా నీట్గా వచ్చేస్తాయి. పక్కా కొలతలతో నీట్గా చూపించేసామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇక్కడ ఒక బేషన్లో మైదాపిండి తీసుకున్నామండి. మైదాపిండి వచ్చేసరికి 1/2 kg తీసుకున్నాము. 1/2 kg కొలత వచ్చేసరికి 1/2 kg మైదాపిండికి 1/2 కిలో బెల్లం అండి. తెల్ల బెల్లం అంటారు. మీకు లాస్ట్లో చూపిస్తాము. షేప్ ట్రయాంగిల్ షేప్గా రౌండ్గా వస్తుందండి. అలా అదే కప్పు మెజర్మెంట్ అయితే 2 కప్స్ మైదాపిండి అయితే 1 కప్పు బెల్లం అండి. కప్పు కొలత అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మైదాపిండిలో ఒక చిటికెడు అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. అలానే 2 టేబుల్ స్పూన్ల వెన్న అండి. ఆ వెన్నని కరిగించుకొని వేసుకోవాలండి. వేడి మీద వేసుకోవాలి. పిండిలో 2 టేబుల్ స్పూన్ వెన్న తీసుకుంటున్నాము 1/2 కిలో మైదాపిండికి. ఒకవేళ మీకు వెన్న అవైలబుల్ లేదంటే గీ యూస్ చేసుకోవచ్చు అండి. కానీ వెన్న ఉంటే పక్కా వెన్న యూస్ చేయండి. వెన్న యూస్ చేయడం వల్ల మనకి క్రంచీనెస్ అనేది బాగా వస్తుంది. చూడండి, వెన్నని కరిగించుకొని అలా పిండిలో వేసేసుకున్నామండి. వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూడండి, వెన్న వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాం కదా. మనకి చపాతీ పిండి సేమ్ ఎలా ఉంటుందో కొంచెం అలా కలుపుకోండి, సరిపోతుంది. మరీ లూజ్గా కలుపుకోకండి, మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది ఫ్రై చేసేటప్పుడు. అందుకని చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి గవ్వలు కూడా నీట్గా వస్తాయి, క్రంచీగా ఉంటుంది. చూడండి, పిండి మొత్తం కలిపేసాం కదా. ఒక 15 to ½ an hour వరకు నానబెట్టుకోండి. 15 minutes సరిపోతుంది మ్యాక్సిమం. ఓకే అండి, పిండిని నీట్గా చూడండి, మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది కదా. మూత పెట్టేసుకొని నానబెట్టేసుకుంటున్నాం అంతే. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ నీట్గా గట్టిగా ఒకసారి మళ్ళీ నీట్గా ప్రెస్ చేసేసుకోండి. ఒక 15 నిమిషాలు నానాక అప్పుడు గవ్వలు చేసుకోండి. చూడండి, మొత్తం నీట్గా ప్రెస్ చేసేసుకుంటున్నాం కదా. మైదా పిండిని ఇలా ప్రెస్ చేసుకొని గవ్వలిది చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకోండి లైట్గా. అప్పుడు మీకు ఈజీ అతుక్కోకుండా ఉంటుంది ఆ చెక్కకి. చూడండి, ఆయిల్ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పిండి చేతికి తీసుకొని ఒకటొకటిగా నీట్గా ప్రెస్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా నీట్గా కొంచెం కొంచెంగా తీసేసుకొని అలా గవ్వలు చేసేసుకోవడమే అండి. అలా అన్ని గవ్వలు ఆ పిండి అయిపోయే వరకు మొత్తం గవ్వలు చేసేసుకున్నాము. చూడండి, అన్ని ప్లేట్స్కి ఇట్లా గవ్వలు అనేది రెడీగా చేసి పెట్టేసుకున్నాం. ఒకటొకటి అతుక్కోకుండా ఉంటే మనకి వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని ఇట్లా అన్ని ప్లేట్స్లో వేసేసుకున్నాము అతుక్కోకుండా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకుందామండి. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపల కూడా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఒకసారి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి, గవ్వలన్నీ వేసేసుకుంటున్నాం కదా. నీట్గా గోల్డెన్ రెడ్డిష్గా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా వెన్న వేసుకొని చేసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేది క్రంచీగా సాఫ్ట్గా ఉంటుందండి. క్రంచీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది.
చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాము. ఇక్కడ చూడండి గవ్వలు అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇంకొంచెం గోల్డెన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, ఇంకొంచెం వేగాలి. చూడండి అన్ని గవ్వలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు బాండికి తీసేసుకుందామండి గవ్వలు అనేవి. అలా అన్ని గవ్వలు చేసుకున్నాం కదండి, అలా ఒక దాని తర్వాత ఒక వాయి వేయించేసుకోవడమే అండి. మనం వెయిట్ చేయక్కర్లేదు, ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది కాబట్టి ఆ వేడికి సరిపోతుంది, మళ్ళీ వెయిట్ చేయక్కర్లేదు గవ్వల కోసము. అలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవడమే అండి. చూడండి గవ్వలు అనేది అన్నీ మనకి రెడీగా ఉండిపోయాయి కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ పాకం ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఇక్కడ మీకు వీడియోలో బెల్లం గడ్డ చూపిస్తున్నాం కదా, ఈ బెల్లం తీసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేది పొడి పొడిగా వస్తాయండి. ఇక్కడ 1/2 కిలో బెల్లం గడ్డ తీసేసుకున్నాము, అలాగే పీసెస్గా చేసేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ బెల్లం కరిగించుకోవాలండి. ఆ బెల్లం కరిగాక నీట్గా వడగట్టేసుకోవాలండి, ఏమన్నా డస్ట్ ఉన్నా అలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని మరిగించుకుందాము. ఇప్పుడు ఈ బాండీలో మనం కరిగించుకున్న బెల్లం మొత్తం వేసుకొని పాకు వచ్చే వరకు ఉంచుకోవాలండి. త్వరగా మరిగిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు ఈ బెల్లం అనేది, ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లాన్ని కరిగించేసాము, వాటర్గానే ఉంది కాబట్టి త్వరగా అయిపోతుంది. యాలక్కాయలు దంచుకునే యాలక్కాయ పొడి ఉంది కదండి, ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాము. ఈ బెల్లం పాకులో వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని చూడండి బాగా బబుల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు పాకు వచ్చిందో లేదో మనకి కొంచెం కప్లో వాటర్ వేసుకొని ఈ పాకు అనేది దాంట్లో వేసుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా చేసుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకున్నాం, మనకు గడ్డ వచ్చింది అంటే మనకి బెల్లం పాకు అనేది రెడీ అయిందండి. చూడండి గడ్డలాగా వచ్చేసింది కదా, అంటే మనకి పాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న గవ్వలన్నీ ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి గవ్వలు అనేది చల్లారాక నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుందండి, మీకు డౌటే లేదు. ఇలా పక్క కొలతలతో మీకు నీట్గా చూపించేసాము. సో మీకు మెత్తపడకుండా క్రంచీగా నీట్గా వచ్చేస్తాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలా వెన్నగవ్వలు టేస్టీగా ఉంటాయండి, పొడి పొడిగా వచ్చేస్తాయి. మీకు బెల్లం చూపించాం కదా వీడియోలో, అలాంటి బెల్లం ఉంటే పక్కా అది తీసుకోండి. చూడండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, కొంచెం సేపు చల్లారైతే అన్నీ నీట్గా పొడి పొడిగా అయిపోతాయండి. ఏ గవ్వకి ఆ గవ్వ నీట్గా వచ్చేస్తుంది. చూడండి గవ్వలు చల్లారాక నీట్గా పొడి దేనికి దానికి డివైడ్ అయిపోయాయి కదండి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు బెల్లం అని చెప్పా కదండి, ఇలాంటి బెల్లం యూస్ చేయడం వల్ల మీకు గవ్వలు అనేది నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుందండి. అంతే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.